జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు కానీ, వాళ్ళ పాడవుతున్నటువంటి వాళ్ళ ఆరోగ్యాలు కానీ, అసలు ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం అనేది అర్థం కానటువంటి పరిస్థితి. సిగ్గులేని ముఖ్యమంత్రి, విద్యాశాఖ నీ దగ్గరే పెట్టుకున్నావు, హోంశాఖ నీ దగ్గరే పెట్టుకున్నావు, కార్మిక శాఖ నీ దగ్గరే పెట్టుకున్నావు. ఇవన్నీ నా దగ్గర పెట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా నీకున్న బాధ్యత ఏమైంది, ఏం బీకుతున్నావు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నేటి బాలలే రేపటి పౌరులు అంటే అసలు ఈరోజు బాలలే లేకుండా చేసే రేపు పౌరులు ఎక్కడి నుంచి వస్తారు? నీకేమైనా సిగ్గు ఎగ్గు అనేది ఏమన్నా ఉంటే ఒకటే స్కూల్లో 10 రోజుల కిందట ఆ ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది పడ్డ విద్యార్థులు ఏదైతే ఉన్నదో తిరిగి మళ్ళీ అదే స్కూల్లో రిపీట్ అవుతుంది అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వ స్కూళ్ళు కానీ గురుకులాలు కానీ కొనసాగుతూ ఉన్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఒక ఉదాహరణ అంటే నీ పాలన ఎంత గాడి తప్పింది, నీ పాలన ఎంత చేతగానితనంగా ముందుకు పోతుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక వేరే స్కూల్ అంటే సరే అది ఏమైందో అనుకోవచ్చు. అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే దాని పట్ల నువ్వు తీసుకున్న చర్యలు శూన్యం కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నది. వాళ్ళకి ఎలాంటి బాధ్యత కానీ భయం కానీ లేదు వాళ్ళకి. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదుపుతలేవు ముఖ్యమంత్రి. ఏం పెట్టుకున్నావు నోట్లే? ఏమైనా పెట్టుకున్నావు నోట్లే? ఏం బిగుతున్నావు? నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి కదా నువ్వు. దేనికి నీ పాలన దేనికి? ఒకవైపు రైతన్నల ఆత్మహత్యలు, ఒకవైపు నీ వల్ల నీ కుటుంబం వల్ల చేస్తున్నావు అని చెప్పేసి మీ పేరు రాసి ఆత్మహత్యలు, ఒకవైపు గురుకులాల్లో వాళ్ళకి సరైనటువంటి భోజనం లేదు, వాళ్ళు పెట్టే భోజనం తిని వాళ్ళ హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు పిల్లలు. మరొక వైపు వాళ్ళకు ఉదయం ఇవ్వాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లల దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రలో వాళ్ళ దగ్గరికి వెళ్తానంటే ఒక చనిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్నటువంటి కోవలక్ష్మి ఆస్వాద్ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసినావు. రాత్రి ఆ ఇంట్లో జొరబడి ఏదో మన దొంగనో లేకపోతే ఏదో రౌడీనో అరెస్ట్ చేసినావు. ఒకవైపు ఏదైతే లఘుచర్లలో ఇబ్బంది పడుతున్న గిరిజన సోదరులను కలవడానికి వెళ్తే నువ్వు వస్తే రాళ్ళతో కొడతామని చెప్పేసి నీ పార్టీ నాయకులు బెదిరిస్తూ ఉన్నారు. నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి. అంటే నీ బట్టెబాస్ దందలు, నీ చేతగాని పాలనలో ప్రజలు ఆత్మహత్య చేసుకోవాలి, ప్రజలు ప్రాణాలు కోల్పోవాలి, విద్యార్థుల ప్రాణాలు కోల్పోవాలి, కానీ వారికి మద్దతుగా ఎవరు నిలబడద్దు అని చెప్పేసి ఒక నిరంకుశ పాలన కొనసాగించే దిశగా ఇలా ముందుకు పోతా ఉన్నావు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అరెస్టు, నిన్ను ప్రశ్నిస్తే దాడులు, నిన్ను ప్రశ్నించే వాళ్ళపైన కేసులు. మరి ఏం బీకడానికి నువ్వు ముఖ్యమంత్రి తెలంగాణకు? ఇంత చేతగాని దద్దమ్మగా ఉన్నటువంటి నువ్వు కేసీఆర్ పేరు ఊసెత్తే ముఖం కూడా నీకు లేదు, అర్హత నీకు లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ అనే ముఖం పీకేస్తావా? మొలవనియవా? దరిద్రుడా ముఖ్యమంత్రి, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో నిన్ను తిడుతున్నటువంటి తిట్లు ప్రపంచంలో ఏ నాయకుడిని ఎక్కడ తిట్టలేదు. అన్ని బూతులు, అన్ని మాటలు, అన్ని శాపనార్థాలు ఇవన్నీ జరిగి నువ్వు ఆల్రెడీ నీ మొక్క ఎన్నడో దచ్చింది, మురిగిపోయింది, అది నీకు సోయలేదు. నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడే ముఖం ఎక్కడిది నీకు? ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఒక్కరోజు స్పందించని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇవాళ నోటికి వచ్చినట్టు లొడపెట్ట ఉరినట్టు ఉరడమే పాలన అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ నువ్వు ఉన్నావు. ఇకనన్నా సిగ్గు తెచ్చుకోవాలి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ. ఇంతమంది విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న, జీవితాలతో చెలగాటమాడుతున్న మిమ్మల్ని తెలంగాణ జాతి క్షమించదు కాక క్షమించదు. ఖచ్చితంగా మిమ్మల్ని పాతాళం దొక్కే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ పతనం ఆల్రెడీ షురువైంది కనుక మీరు సోయికస్తలేరు. ఇప్పటికైనా జాగ్రత్తగా పాలనపైన దృష్టి పెట్టాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.